ఒక రైతును ఒక వారం 10 రోజుల నుండి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం. పొద్దున 6 గంటలకు వచ్చి చెప్పులు పెట్టి టిఫిన్ చేయకుండా అన్నం తినకుండా లైన్లో ఉంటే సారు రెస్పాన్స్ రేట్ బ్యాంకు సార్లు రావట్లేరు. ఒక్కటే కౌంటర్ ఉందో 2 కౌంటర్ ఉందో లోపలికే పోనివ్వట్లేరు. నిన్న ఒక రోజు బంధు, మొన్న ప్రాబ్లం, నిన్న ప్రాబ్లం, ఇవాళ బంధం. ప్రతిరోజు రావడం పోవడం తిరగడం అవుతుంది. అధికారులు పట్టించుకుంటారు. ప్రభుత్వం తక్షణమే దీని మీద దృష్టి పెట్టి ఆర్సింబావి రైతులమండి. ఇది నెల్లూరు ఎస్బీఐ బ్యాంక్ ముందుకు వచ్చినాం. అయితే వస్తే ఆల్రెడీ 7ంటికే లైన్ కట్టారు. చాలామంది 300 మంది ఉన్నారు. దయచేసి ఏవో సార్కి బ్యాంక్ మేనేజర్కి చెప్పేది ఏంటంటే కౌంటర్లు పెంచాలి. ఫీల్డ్ ఆఫీసర్ 2-3 ఉంటే జనాలు టక్క అవుతారు. లేకపోతే విలేజ్ వైజ్ లేదు. అయితే పైన పైసలు కట్టుకోమని చెప్తే కడతాను మేము వచ్చినాం. అయితే ఏవో సార్ ఏమంటున్నాడు, దాని స్టేట్మెంట్ తీసుకురామని మాకు చెప్తున్నారు. ఇప్పుడు స్టేట్మెంట్స్ కోసం పోతే ఇప్పుడు రుణమాఫీలో చెప్పుకున్నారు. మాకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్కువ కౌంటర్లు వేస్తే ఎవరికి ఇబ్బంది కాకుంటుందని మా యొక్క మనవి. రోజు బ్యాంక్ చుట్టూ తిప్పుతాడు. ఏం చెప్తారు? బ్యాంకు ఇస్తానా ఏనా లోన్ వచ్చిందా రాలేదా మాపింది. ఊరి ఒక్కనాడు పెట్టాలి. బ్యాంకు సక్రమంగా ఇంతమంది పబ్లిక్ పోతే ఉండదు. పని పాటి రోజు వచ్చడం పోవటం అవుతుంది. కాబట్టి ఊరి ఒకనాడు పెట్టాలి. మళ్ళీ ఊరి జనాలు పెట్టాలి. ఆ ఊరు పెట్టాలి. పెడితే బ్యాంకు క్లోజ్ అయిపోయింది. 2 రోజులు అయితే తిరగబట్టి 15 రోజులు అవుతుంది. ఏమంటున్నారు? ఏమంటలేడు. వస్తానో పోతానో అంతే. పబ్లిక్ ఉంటారు, నెట్టేస్తారు కదా. మంచి వాళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు ఏం లేదు సార్. నిన్న వచ్చినా నిన్న బ్యాంక్ బంద్ ఉంది. మొన్న వచ్చినా మొన్న ఇచ్చేది. ఇవాళ జనం ఏమున్నారు. ఇదే కథ అవుతుంది. మా కథ పింకడ పని పోతుంది. ఇడేమి ఇప్పుడు ఏం చేయమంటారు మరి? ఏముంది మీరు చెప్పినట్టు వింటుంది. ప్రతిరోజు రోజు ఒక గ్రామానికి ఒక విలేజ్కి వేయాలి. కానీ జనానికి ఒకటేసారి వేయాలంటే మా వల్ల